మరేం లేదు, మా వర్కర్స్ సంబంధించిన కేసు విషయం మీరు మరోసారి పరిశీలిస్తే బాగుంటుందని. మీ స్వార్థం కోసం నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతున్నారు, అవునా? నేను స్వార్థపడిని అనుకోవడంలో నీ తప్పు లేదు. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా వర్కర్స్ విషయం మాట్లాడటానికే కాదు, నీ జీవితాన్ని గురించి కూడా. ఆనందంగా బ్రతకడమే జీవితం అయితే అది నా విషయంలో ఎప్పుడో ముగిసిపోయింది. గడిచిన కాలంలో చెరిగిపోయిన కల నా జీవితం. కళ చెరిగిపోవచ్చు, కాలం కరిగిపోవచ్చు, అంత మాత్రం చేత బ్రతికే ముగిసిపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రయత్నం చేస్తే భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ప్లీజ్ స్టాప్ ఇట్. మీ మాటలు వినడానికి నేను ఆనాటి మనిషిని కాను. మిస్ పద్మావతి, ప్లీజ్. థ్యాంక్ యూ. చూడండి, గడిచిపోయిన కాలం గురించి ప్రస్తుతం మాట్లాడుకునే ప్రయోజనం లేదు. మీరు వర్కర్స్ సమస్య గురించి నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. బట్ వన్ థింగ్,